హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి సగ్గుబియ్యం హల్వా. ఒంటికి చలవనిచ్చే ఎండాకాలంలో ఈ విధంగా చేసుకొని తిన్నారంటే ఒంటికి చలవగా ఆరోగ్యంగా ఉంటుంది. మైదా కార్న్ఫ్లవర్ యూజ్ చేయకుండా సింపుల్ వేరే సగ్గుబియ్యంతో ఈ విధంగా హల్వా చేసి పెట్టండి. సూపర్గా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి. ఎలా చేయాలో చూపించేస్తాను. ఇక్కడ 1 కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకుంటున్నానండి. బౌల్ అయితే తీసేసుకొని అందులో 1 కప్పు సగ్గుబియ్యం వేసేసుకొని ఈ సగ్గుబియ్యాన్ని ఒక 2 సార్లు కడిగేసేసి వాటర్ పోసేసి ఒక 2 గంటలు అయితే నానబెట్టుకోవాలి. ఒక 2 గంటలు నానబెడితే ఏంటంటే మనకు హల్వా చేయడానికి బాగుంటుంది. ఆ విధంగా 2 సార్లు క్లీన్ చేసేసుకొని వాటర్ అయితే పోసేసి 2 గంటలు అయితే ఉంచేసేయాలండి. అదేవిధంగా 2 గంటలు పూర్తిగా నానితే ఏంటంటే మనకు హల్వా అనేది బాగొస్తుంది. 2 గంటల తర్వాత చూపిస్తున్నా చూడండి. మనం పోసుకున్న వాటరు బాగా పీల్ చేసి సగ్గుబియ్యం అనేది ఆ విధంగా ఉబ్బి బాగా నానిపోతాయి. ఆ విధంగా నానిన తర్వాత ఈ వాటర్ తోటే మనం వేసేసుకోకుండా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. బాగా మెత్తగా వీలైనంత వరకు పేస్ట్ లాగా వేసేసుకోవాలండి. చూడండి, వాటర్తోనే వేసేసుకోవాలి. ఆ విధంగా మొత్తం వీలైనంత మెత్తగా వేసుకోవాలండి. ఇంకా వాటర్ వేసేసుకుండా ఆ వాటర్తోనే వేసుకోవాలి. చూడండి, అంత మెత్తగా రావాలి. అంత మెత్తగా వస్తే మనకు హల్వా అనేది బాగా వస్తుంది. ఇదంతా ఒక బౌల్ అయితే తీసి పెట్టేసేసుకోవాలి. ఆ విధంగా ఒకసారి బాగా కలబెట్టుకున్నారనుకోండి, మొత్తం బాగా కలిసిపోయిద్ది. చూడండి, అంత స్మూత్గా వెన్న పూసలాగా రావాలి. అయితే పక్కన పెట్టేసేసుకొని ఇక్కడ క్యారమెలైజ్ చేసుకోవడానికి హల్వా చేసుకోవడానికి ఒక పాన్ అయితే పాన్ పెట్టేసేసుకోండి. కొద్ది మందపాటిది, మన స్టీల్ది కాకుండా కొద్ది మందపాటిది పెట్టుకున్నారనుకోండి, హల్వా చేసుకోవడానికి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసేసుకొని ఇక్కడ జీడిపప్పు ముందు ఏమిచ్చి పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఈ హల్వా అనేది పూర్తిగా మనం నెయ్యితో చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. మీరు నెయ్యి తిన్న వాళ్ళు అయితే ఆయిల్తోనైనా చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఏగిన తర్వాత పక్కన పెట్టేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీకు ఆడ ఏ ఉంటే అవి చేసేసుకోవచ్చండి. ఇందులోకి జీడిపప్పు అయితే బాగుంటుంది టేస్ట్గా. ఈ విధంగా ఒక పక్కన పెట్టేసేసుకొని ఇందులోకి 1 కప్పు పంచదార అయితే వేసుకుంటున్నాను. చూడండి, సగ్గుబియ్యం మనం దేంతో వేసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు పంచదార వేసేసుకొని వాటర్ ఏం వేయకుండా ఇది బాగా క్యారమెల్లా చేసుకోవాలి మనం. చూడండి, ఆ విధంగా దగ్గర పడిన దాకా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేసుకోవాలండి. ఆ కప్పుతో వేసాను. ఈ విధంగా బాగా దగ్గర పడుతూ ఉంటుందండి. ఇలా బాగా దగ్గర పడిన దాకా పట్టుకొని బాగా నుండి మాడకుండా బాగా నీట్గా తిప్పేసుకుంటూ ఉండాలి. అడుగంటుకోకుండా చేసుకోవాలి. కొద్ది పాన్లు అయితే మనకి తేలిగ్గా ఉంటుంది. చూడండి, కలర్ అనేది ఆ విధంగా చేంజ్ అయినప్పుడు బాగా దగ్గర పడినప్పుడు దీంట్లోకి మనం బాగా ఆ విధంగా రావాలండి, క్యారమెల్ లాగా. చూడండి, ఈ విధంగా వచ్చినప్పుడు ఇందులోకి 1.5 కప్పులు వాటర్ అయితే పోసుకోవాలి. నిదానంగా పోసుకోండి, పైన పడతాయండి, చిందుతాయి వాటరు. ఈ విధంగా 1.5 కప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోకి దగ్గరగా చూసుకుంటూ కొద్దిగా ఎడంగా వేసుకోవాలండి, పైన చింది పడుతుంది. చూడండి, కొద్ది పెద్ద కప్పుతోటి 1.5 కప్పు వేసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా కొద్దిగా మరగనివ్వాలి వాటర్ అనేవి. మీరు పూర్తిగా బెల్లంతో చేసుకోవాలన్నా కానీ చేసుకోవచ్చండి. బెల్లము పంచదారతో 2 కలిపి చేశారనుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది. మనకు బయట కొన్న మాదిరిగా ఉంటుంది హల్వా. రెసిపీ అనేది మంచి టేస్ట్ రావాలంటే 2 కలిపి ఈ విధంగా చేశారనుకోండి హల్వా అనేది బాగా వస్తుంది. ఈ విధంగా వాటర్ అనేవి 1.5 కప్ వేసేసుకున్నాం కాబట్టి కొద్దిగా మరగనిచ్చి తర్వాత దీంట్లోకి 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ బెల్లం మనం నల్ల బెల్లం తీసుకోవాలండి. రౌండ్ బెల్లం ఉంటుంది కదా, అది 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు బెల్లము 1 కప్పు పంచదార అయితే తీసుకున్నానండి. చూడండి,
హీటు మనకి బాగా పర్ఫెక్ట్గా సరిపోయిద్ది. ఇదే ప్లేస్లో మీరు పంచదార అవసరం లేదనుకున్నారనుకోండి, బెల్లాన్ని 2 కప్పులు వేసేసుకొని వాటర్ వేసేసుకొని 1.5 కప్పు ఈ మాదిరిగా చేసేసుకోవచ్చండి. పంచదార ఇష్టం లేని వాళ్ళు చూడండి, ఇవి బాగా బెల్లం కూడా బాగా కరిగి ఆ విధంగా దగ్గర పడిన తర్వాత పాకం ఏం అవసరం లేదు, మనకి ఊరక మెల్ట్ అయితే సరిపోతుంది బెల్లం అనేది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న సగ్గుబియ్యం పేస్ట్ అనేది ఇందులో వేసేసుకోవాలి మొత్తం. చూడండి, మనం వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టేసుకుంటే కొద్దిగా ఉండలు కట్టినట్టు ఉంటుంది. ఈ విధంగా వేసుకోగానే బాగా కలిపేసేసుకోవాలి. వీలైనంత వరకు విస్కర్తోనైనా ఈ విధంగా మీ కాడ గరిటైనా పెట్టుకొని తిప్పేసేసుకోవాలండి. పేస్ట్ లాగా రావాలి మనకి, బాగా మొత్తం కలిసిపోవాలి. ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు మనము సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. హైలో పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ తిప్పుకోవడానికి కలుపుకోవడానికి వీలు పడదు. చూడండి, మొత్తం అదే మాదిరిగా కలిసిపోవాలి. ఇలా దగ్గర పడుతూ ఉంటుంది మొత్తం. ఇప్పుడు ఈ హల్వా చేయడానికి అరగంట టైం అలా పట్టండి, అరగంటన్నా పట్టి. చూడండి, ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది. ఈ విధంగా దగ్గర పడుతూ ఉన్నప్పుడు మనము 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మధ్య మధ్యలో. చూడండి, ఆ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది. తిప్పుకుంటూ దగ్గరగా మనం గ్యాస్ కాడే ఉండి చేసుకోవాలండి. పక్కకి వెళ్ళామనుకోండి అడుగంటిపోయిద్ది. ఎయిర్ బబుల్స్ దాకా కలుపుకుంటూ ఉండాలండి ఈ హల్వా అనేది. అప్పుడు మనకి హల్వా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో 2 స్పూన్లు కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ చేసుకున్నాం అనుకోండి హల్వాకు బాగా పట్టి నెయ్యి అనేది బాగా ఇదిగా ఉంటుందండి, టేస్ట్గా. చూడండి, ఆ విధంగా హెయిర్ బబుల్స్ పోయిందాక మన హల్వా అయితే రెడీ అవుతుందండి. ఆ విధంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాం అనుకోండి హల్వాకు బాగా పట్టి మంచి టేస్ట్గా వస్తుంది. చూడండి, ఆ విధంగా మరీ హైలో పెట్టేసేసుకోకుండా ఈ విధంగా గిరిపడిందాక కలిపిపోవాలి. ఇలా అయిన తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి. పంచదారలో కలిపి వేస్తున్నాను. చూడండి, పంచదార పొడి యాలకుల పొడి వేయగానే బాగా కలిపేసేసుకోవాలండి. యాలకుల పొడి వేసుకుంటే హల్వా అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. చూడండి, అలా దగ్గర పడుతూ ఉంటుంది మనకి. ఈ విధంగా దగ్గర మనం వేసుకున్న ఆయిల్ అంతా మన సైడ్ వచ్చేసి పాన్కి విడిపోతూ ఉంటుందండి హల్వా. చూడండి, ఆ విధంగా వస్తుంది మనకి. బాగా దగ్గర పడుతూ ఉంటుందండి. మనం వేసుకున్న నెయ్యి వన్ సైడ్కి వచ్చేసుకొని ఆయిల్ మొత్తం సైడ్కి వస్తుంది, పాను వదిలేస్తుందండి. అప్పుడు మనం తీసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసి బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, ఈ హల్వా ఈ మాదిరిగా చేసి పెట్టుకోయారనుకోండి ఈ ఎండాకాలంలో ఒంటికి చలవ చేసిద్ది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటుందండి తినడానికి. ఈ హల్వా అనేది మనకి 10 డేస్ దాకా ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నారనుకోండి పాడైపోయే ఛాన్సే ఉండదు, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఆ విధంగా వేసేసి అలా వదిలేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశారనుకోండి హల్వా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, పాన్కి సపరేట్ అయిపోయి మనం వేసుకున్న ఆయిల్ కూడా నెయ్యి కూడా సపరేట్ అయిపోయి ఇలా ఉంటుంది. అలా ఒక 5 నిమిషాలు వదిలేసానండి. అలా కొద్దిగా పట్టేసినట్టు ఉంటుంది. మనం ఎమ్మటే తీసేసుకోకుండా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లో కానీ తీసేసి ఇచ్చేసామనుకోండి ఎంచక్కా ఇంట్లో వాళ్ళకి తినేస్తారు. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హల్వా ఎలా ఉన్నదో కామెంట్ చేయండి, లైక్ చేయండి మన ఛానల్ని.